సార్ 3 దశాబ్దాల క్రితము ఒక యువ నాయకుడిగా సంచలన రాజకీయ జీవితం ప్రారంభించిన మీరు ఎన్నో స్కిల్స్ సెంటర్స్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించారు. మీరు ఇప్పుడు ఉన్న స్థానానికి ఎందుకు చేరుకోలేకపోయారు? వారిని ఓట్లుగా మలుచుకోలేకపోయారా? ఒకటి ఏంటంటే, నేను రాజకీయాల్లో 1985లోనే నేను కాలేజ్ స్థాయి నుంచి కూడా వచ్చినా కూడా అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభంజనం, ఎన్టీ రామారావు ప్రభంజనం చాలా ఉండే. నేను అప్పుడు 21-22 ఇయర్స్ ఉండే. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎల్ఎల్బి డిస్కంటిన్యూ చేసి పూనాలో, నేను సింబియాసిస్ స్టూడెంట్ని, డిస్కంటిన్యూ చేసి నేను కొన్ని అనుకోని పరిస్థితుల వచ్చేసి ఊర్లో సెటిల్ అయ్యి, మళ్ళీ మన లోపల ఉద్యమ రూపకం కానీ, మా ఫాదర్ నుంచి వచ్చినటువంటి మా బ్లడ్ కానీ, నాకు కాలేజ్ స్థాయిలో నేను చేసినటువంటి పనులు కానీ, అది నేను ఏం చేశానంటే, యువతకు ఒక ఆదర్శంగా ఉండాలి అని మా గ్రామం అనే ఉద్దేశంతో వివేకానంద యూత్ అసోసియేషన్ అని మొట్టమొదటిగా ఒక అన్ఎంప్లాయిడ్గా డిగ్రీ అయిపోయినటువంటి ఒక యువకునిగా ఒక 50 మంది యువకులతో ఒక యువజన సంఘాన్ని మొదలుపెట్టిన తర్వాత రాజకీయాల గురించి ఆలోచన లేదు. ఫస్ట్ ఏమనుకున్నామంటే, సరే మనం ఏదైనా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసి ఏదైనా మంచి ఉద్యోగం చేయాలనేటువంటి ఉద్దేశం నా లోపల ఉండే. కానీ ఊరికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే యూత్ అసోసియేషన్ మొదలుపెట్టి, యూత్ అసోసియేషన్లో యూత్ను ఆదర్శంగా, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ మన గ్రామానికి కూడా ఏ విధంగా ఒక యువకుడు ఉపయోగపడతాడనే దానికి ప్రతి సండే ఏదో సోషల్ వర్క్ ద్వారా, అంటే క్లీనింగ్ కానీ ఇంకేదైనా కానీ, అంటే మా గ్రామంలో నేను యువజన సంఘాన్ని ఏ స్థాయికి తెచ్చినా అంటే, మనము ఎవరు అనుకుంటే ఆ యువజన సంఘంలో కూర్చొని మేము ఎవరిని అనుకుంటే వాళ్ళు సర్పంచ్ కావడం, మేము ఎవరిని అనుకుంటే వాళ్ళు ఎంపీటీసీ కావడం, ఒక గ్రామాన్నే ఒక యువకులు శాసించే స్థాయికి, అంటే ఒక స్టేజ్లో నేను ఏ స్టేజ్కి తీసుకెళ్ళినా అంటే, అంత పెద్ద జిల్లాలోనే పెద్ద పేరున్నటువంటి మా నాన్నగారిని ఒక స్థాయిలో నేను అపోజ్ చేసేటువంటి స్టేజ్ వచ్చింది. సర్పంచ్ క్రీడా మీరు యువకులతోటి ప్రతి ఊరిలో క్రీడల పోటీలు కూడా పెట్టించారు. అది మా గ్రామం నుంచి మొదలుపెట్టి నేను ఏమేమి చేసిన అంటే, తర్వాత అప్పుడు ఒక అన్ఎంప్లాయిడ్గా ఉన్నాం కాబట్టి నేను యూత్ కాంగ్రెస్కు పోటీ పడ్డాను. నేను పోటీ పడ్డప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు కూడా ఏంటంటే, ఇంతో అంతో ఏదైనా తిరగాలంటే చేయాలంటే ఒక బండి కారు కావాలి, ఒక జీప్ కావాలి, లేకపోతే డబ్బులు కావాలనేటువంటి ఉద్దేశం నాకు కనిపించింది ఆ రోజు 1984-85లో నాకు కనిపించిన తర్వాత నేను ఇమ్మీడియట్గా రాజకీయాలు టోటల్గా వదిలేసుకొని నేను బిజినెస్ లైన్లోకి వచ్చాను. బిజినెస్లోకి వచ్చి నేను అతి తక్కువ సమయంలో, అంటే ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలనే రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థాయికి, అంటే బిజినెస్లో రాష్ట్రంలోనే ఉన్న ఒక 25-30 మంది పెద్దోళ్ళల్లో ఒక బిజినెస్లో మంచి స్థాయికి ఎదిగినాం మేము. అంటే కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం కానీ, నేను కొంత రియల్ ఎస్టేట్ చేయడం కానీ, మాది ఒక లింక్వెల్ ఎలక్ట్రానిక్స్ అని మా కంపెనీ ద్వారా కొన్ని వేలాది మందికి ఉపాధి కల్పించడం కానీ, ఆల్ ఓవర్ ఇండియాలో బ్రాంచ్లు ఓపెన్ చేసి మొత్తం ఇండియా మొత్తంలో ఉద్యోగాలు ఇవ్వడం, ఆఫీసులు పెట్టడం, ఆ విధంగా కొన్ని వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఒక ఫైనాన్షియల్గా చాలా బ్రహ్మాండంగా ఎదిగినాం. ఆ ఎదిగిన తర్వాత నేను అనుకోకుండా 1994లో సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా గ్రామము జనరల్ సీట్ అయింది. ఆ రోజు కొంతమంది, అరే మీ అమ్మని, మా అమ్మ కూడా ఇంతకుముందు చాలా యాక్టివ్గా ఉంటుండే, అమ్మని జనరల్ సీట్ కాబట్టి అమ్మని పెడితే బాగుంటుందని కొంతమంది సూచిస్తే మాకు వద్దని మా ఫాదర్ అన్నాడు, ఎందుకు రాజకీయాలు వద్దు, మనం ఇన్వాల్వ్ అవ్వద్దంటే, నేనేం కొంచెం లోపల మనకు ఉంది కాబట్టి ఆ రాజకీయం అనేది, నేను అమ్మని నిలబెట్టి మొట్టమొదటగా 94లో సర్పంచ్ చేయడం జరిగింది. సర్పంచ్ చేసిన తర్వాత వెంబడే సొసైటీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు నేను బిజినెస్లోనే ఉన్నా, అమ్మని సర్పంచ్ చేసినాం, అయిపోయింది. సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్ వచ్చినాయి మేడ్చల్లో. వచ్చినప్పుడు అప్పుడు తెలుగుదేశం చాలా స్ట్రాంగ్ ఉండే, అంటే అసలు కనీసం ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి క్యాడర్ కానీ ఎవరు లేరు. అయితే ఆ టైంలో మాకు మండల పార్టీ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి అని ఉండే, ఆయన నాకు చోట కలిసి నేనే అడిగాను, ఏమన్నా మరి ఎలక్షన్స్ ఏం చేస్తున్నారంటే, మనం కొట్లాడే పరిస్థితిలో లేమారు వర్ధన్, చైర్మన్ తెలుగుదేశంకి ఇచ్చేసి మనము వైస్ చైర్మన్ తీసుకొని కాంప్రమైజ్లా ఇనాన్మస్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఎందుకు అట్లా చేస్తారు, చేయొద్దు, మీరు ఫైట్ చేయండి, నేను ఏమైనా కావాలంటే చూసుకుంటా అని చెప్పిన. చెప్తే లేదు అట్లా వద్దు, నేను చేయలేను, నాతో అయ్యే పరిస్థితి లేదు, అప్పుడు ఫైట్ చేసే పరిస్థితి లేదంటే, లేదు నువ్వు మీటింగ్ పెట్టని చెప్పేసి తెల్లారి మీటింగ్ పెట్టించి నేనే పోయినా మీటింగ్కి వెళ్ళి నేను చెప్తే వీళ్ళు ముందే ప్రిపేర్ అయినారు. అంటే
నన్నే క్యాండిడేట్గా సెలెక్ట్ చేయాలి, మనం అందరం ఒక మాట మీద ఉండాలని మీటింగ్లో అందరూ అనుకున్నా, నాకు తెలియదు అది యాక్చువల్గా. నేను కొంచెం బూస్టప్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని స్ట్రాంగ్ చేయాలనే ఉద్దేశంతో నేను వెళ్తే మొత్తం మండలంతా కూర్చొని నువ్వైతే పోటీ చేస్తా అంటే నేను ఇక్కడ ఉండను, నేను సిటీలో ఉంటాను, బిజినెస్ చేసుకుంటున్నాము, నేను రైతులకు న్యాయం చేయలేను, అందుబాటులో ఉండను, మీరు ఎవరైనా పోటీ చేయండి, మీకు కావాల్సిన సహాయ సహకారాలన్నీ నేను చేస్తా అంటే ఎవరు వినకుండా అందరూ చెప్పాలు కొట్టేసి నన్ను క్యాండిడేట్ నువ్వు ఎందుకు మేము చూసుకుంటాం, వైస్ చైర్మన్ ఉంటాడు కదా, నువ్వు చైర్మన్ ఎలక్ట్గా అయిపోతుంది అని మేము చూసుకుంటాం, మేము ఏం లేదని చెప్పి అందరూ డిసైడ్ చేసేస్తే ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అయినాం. అప్పుడు దేవేందర్ గౌడ్ గారు సహకార బ్యాంక్ మంత్రి, ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో సహకార బ్యాంక్ మంత్రి ఆయన. నేను ఎలక్షన్లకు రాగానే అప్పటిదాకా తెలుగుదేశం ఫేవర్ వన్ సైడ్ ఉన్నటువంటి పోటీ నా మీద టీడీపీ నుంచి నిలబడడానికి అంతకుముందే 2 సార్లు చైర్మన్గా ఉన్నటువంటి సురేందర్ రెడ్డి అని మా చిన్నాన్ని అవుతాడు. ఆయన నేను నిలబడుతున్నా అనగానే ఆయన డ్రాప్ అయిపోయాడు. ఆయన నిలబడడానికి ముందుకు రాలేదు. తర్వాత ఎవరెవరైతే టీడీపీ నుంచి డైరెక్టర్స్ ఉన్నారో అందరూ నా ఫేవర్కి వచ్చేసి ఇనానిమస్గా వాళ్ళు విడ్రా చేసేసుకుని కాంగ్రెస్ క్యాండిడేట్లే ఇనానిమస్గా డిక్లేర్ అయిపోయారు. ఇక నా ఎలక్షన్ లాంఛనం మాత్రమే. అసలు టీడీపీ నుంచి ఒక సహకార బ్యాంక్ మంత్రిగా ఉన్నటువంటి దేవేందర్ గౌడ్ ఉన్నటువంటి పార్టీ నుంచి నా మీద పోటీ చేయడానికి టీడీపీ వ్యక్తులు భయపడ్డారు ఆ రోజు. ఆ టైంలో ఏం చేశారంటే ఆయన సహకార బ్యాంక్ మంత్రి ఇబ్బంది అవుతుందని చెప్పేసి నైట్ స్టే ఆర్డర్ ఇచ్చి ఎలక్షన్ ఆపేసింది. అది జరగడం వల్ల నా లోపల ఇంకా జిద్దు పెరిగింది. అరే ఇదేంది ఇట్లుంటుంది, అసలు నా ఓటే మా చిన్నాయన్ని చెప్పించాడు, బోగస్ ఓటర్స్ అంటారు అని ఏదో పెట్టి నైటు జీవో పాస్ చేసేసి స్టే తీసుకురావడం జరిగింది. నా నామినేషన్ వేస్తేనే ఆల్మోస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ నామినేషన్ అంతా నామినేషన్ అయిపోయింది. అంటే ఉన్న ఓటర్లు అందరూ వచ్చేసారు సొసైటీ దానికి. అంటే అదే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, ఎలక్షన్ ఏం లేదు. ఇనానిమస్గా కొంతమంది డైరెక్టర్లు ఎలక్ట్ అయిపోయింది. ఆ లోగా నాకు బాగా జిద్దు పెరిగిన తర్వాత యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ విధంగా యూత్ కాంగ్రెస్ నేను కావాలనుకున్న కొంతమంది నన్ను ప్రోత్సహించారు, నువ్వు యూత్ కాంగ్రెస్ నుంచి జిల్లా ప్రెసిడెంట్ కావాలి అంటే సరే అనుకున్నాం. కొంచెం తిరిగినాం. కొన్ని అనుకోని పరిస్థితుల్లో నేను జిల్లా ప్రెసిడెంట్ కాలేకపోయాను. కానీ స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా స్టేట్లో నన్ను సుధాకర్ రెడ్డి గారు అపాయింట్ చేయడం జరిగింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.